హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జయంతిస్ మ్యాజిక్ కిచెన్. సింపుల్గా ములక్కాడ కాంబినేషన్తో మటన్ కర్రీ గ్రేవీగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. 1/2 kg మటన్ తీసుకున్నాను, 2 ములక్కాడ ముక్కలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, 1 బే లీఫ్, తగినంత ఉప్పు, కారం, ధనియాలు, జీడిపప్పు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 స్టార్ అనాస్. మసాలా కోసం ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను ఈజీగా, మీరైతే బాండీలైనా చేసుకోవచ్చు. ఈజీగా చూపిస్తున్నాను కాబట్టి కుక్కర్లో చూపిస్తున్నాను. కుక్కర్లో ఆయిల్ వేసి పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించండి. తర్వాత ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒక 2 minutes ఫ్రై చేసి వాష్ చేసి పెట్టుకున్న మటను ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపేసి లిడ్, అది కుక్కర్కి లిడ్ ఉంటుంది కదా, వాటర్ తీసేసి విజిల్ కూడా తీసి మటన్ నుండి వాటర్ సపరేట్ అవుతుంది కదా, ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ మసాలా రెడీ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, దినుసులు కూడా వేసి వాటర్ పోసుకుని ఫైన్ పేస్ట్గా రెడీ చేసుకుని పెట్టుకోండి. మీరు కావాలి అనుకుంటే ఇప్పుడే కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, ఎందుకంటే కొబ్బరి ముక్కలు స్వీట్గా ఉంటాయి కదా, స్వీట్నెస్ అనేది మటన్ పీసెస్ అబ్జార్బ్ చేసేసుకుంటాయి. ఇప్పుడు వేయలేదు. నేను ఈ కర్రీ కాదు, చికెన్ కర్రీలో అయినా సరే స్టార్టింగ్లో వేయను, లాస్ట్లోనే వేస్తాను. మూత తీసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, వాటర్ ఎగురుతాయి కదా. తర్వాత మసాలా పేస్ట్ కూడా వేసి కారం వేసేసి ఒక 2 minutes ఫ్రై చేయండి. ఆనియన్స్ పచ్చివాసన ఈ ఫ్రై చేసినప్పుడు పోతుంది. తర్వాత ములక్కాడ ముక్కలు కూడా వేసి ఒకసారి కలుపుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. ఒక గ్లాస్ వాటర్ అంటే ఎలా అనుకుంటారేమో, 1/2 గ్లాస్ వాటర్ పోసుకోండి. లేత మాంసం కదా, 1/2 గ్లాస్ వాటర్ సరిపోతుంది. లేదు మీరు ముదురు మాంసం తీసుకున్నారు అనుకుంటే 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. ఒకసారి సాల్ట్ చూసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఒక బే లీఫ్, ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి లిడ్ పెట్టేసి విజిల్ పెట్టి ఒక 3 విజిల్స్, 3 or 4 విజిల్స్ రానివ్వండి. స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రమే మూత తీసి ఇప్పుడు కొబ్బరి పొడి, కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒక 2 minutes కుక్ అవనివ్వండి. ఇప్పుడు ఎలా పడితే అలా కలపకండి కర్రీని, ఒక పక్క నుంచి కలపండి. ఎందుకంటే ములక్కాడ ముక్కలు చాలా డెలికేటెడ్గా ఉంటాయి, కుక్ అయినాయి కదా, విడిలిపోతాయి ముక్కలు. అంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా ములక్కాడ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.